పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన పోటీ నుంచి తప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు వింటున్నది నిజమే. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. అక్కడ భారీ విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం చాలామంది కష్టపడ్డారు. వంగ గీత అక్కడ అభ్యర్థి, దాంతోపాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు తాకనివ్వము అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు శపథం చేశారు. కాబట్టి దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం ఎంత చేసుకున్నా కూడా వంగా గీతకి 64,000 ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్కి 134,000 ఓట్లు వచ్చాయి. అంటే 70,000కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచారు. అప్పుడు వర్మ అక్కడ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి వర్మ ఒప్పుకున్నా కూడా వర్మ అనుచరులు, అభిమానులు చాలామంది అపోజ్ చేశారు. పవన్ కళ్యాణ్కి టికెట్ ఏ రకంగా ఇస్తారు, నాన్ లోకల్, వర్మకి టికెట్ ఇవ్వాలి అని చెప్పి. సో ఆ తర్వాత అంతా కామప్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. పొత్తు కుదిరిన తర్వాత కూడా అక్కడ ప్రస్తుత కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వర్గానికి, అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గానికి ఎలక్షన్స్కి ముందు కూడా చాలా గొడవలు జరిగిన పరిస్థితి. ఒక మీటింగ్లో కూడా వాళ్ళు విమర్శలు చేసుకున్నారు. కాస్త వాగ్వాదానికి దిగిన పరిస్థితి శృతి మించడంతో రెండు పార్టీల అధిష్టానాలు కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూటమి విజయంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు జనసేన ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు 6 కీలక శాఖలు అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, అలాగే ఇంకా చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్. సో ఇలా 6 కీలకమైన శాఖలు అప్పచెప్పారు. అంతా ఓకే. ప్రస్తుతానికి కూటమిలోని 3 పార్టీల మధ్య అంతా సయోధ్య ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని తికమక్కలు పెడదాము, ఎన్ని గొడవలు సృష్టిద్దామని వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళదేమీ వర్కౌట్ అవ్వడం లేదు. కానీ ఇప్పుడు పిఠాపురంలో జరుగుతోన్న ఒక ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య ప్రధానంగా పోటీ జరుగుతుండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీకి దిగుతూ ఉన్నారు తెలుగుదేశం అండ్ జనసేన అభ్యర్థులు. 5 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి వారు అభ్యర్థుల్ని నిలబెట్టారు. జనసేన నుంచి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అలాగే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ తమ అభ్యర్థులను పోటీలోకి దింపుతూ ఉన్నారు. 5 డైరెక్టర్ పోస్టులకు బరిలో ఉన్నారు 12 మంది అభ్యర్థులు. కలిసి ఏకగ్రీవం చేసుకోవాల్సిన డైరెక్టర్ పదవులకి పోటీ పడుతూ ఉన్నాయి మిత్రపక్షాలైన జనసేన అండ్ టీడీపీ. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ డైరెక్టర్ పదవుల్ని ఏకగ్రీవంగా గెలుచుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా ఉంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక 18 మంది నామినేషన్ వేస్తే 6 ఇప్పటికే విత్డ్రా చేసుకున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు కూడా జరిగింది. సో వచ్చే నెల 6న అంటే కరెక్ట్గా ఒక వారం రోజుల్లో ఎన్నికలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. దీంతో జనసేన, టీడీపీ నేతల మధ్య సయోధ్య కుదురుతుందా, లేక వైసీపీ తప్పుకున్నప్పటికీ జనసేన, టీడీపీ మధ్య పోటీ ఉంటుందా? ఇది ఫ్రెండ్లీ ఫైట్గానే చూడాల్సి వస్తుందా, లేకపోతే రాబోయే రోజుల్లో పిఠాపురంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య ఏదైనా వివాదానికి దారితీసే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. పాము చిన్నదే అయినా పెద్ద కర్రతో కొట్టమంటారు పెద్దలు. ఇక్కడ ప్రెస్టేజ్ రెండు పార్టీలకి కూడా పైకి అంతా కలిసి ఉన్నప్పటికీ కూడా వర్మ వర్గానికి, అలాగే పవన్ కళ్యాణ్ వర్గం ఇన్ ద సెన్స్ ఉదయ్ శ్రీనివాస్ వర్గానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది కొన్ని ఏరియాల్లో. కాబట్టి ఇది రెండు పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకం. ఎన్నికలకు ముందు చూసాం గొడవలు, ఎన్నికల తర్వాత కూడా కొన్ని గొడవలు అయ్యాయి. వర్మ కాన్వాయ్ మీద, అంటే వర్మ వెహికల్ని కూడా జనసేన శ్రేణులు డ్యామేజ్ చేసిన పరిస్థితిని మనం గతంలో చూసాం. సో వెంటనే కూడా రెండు పార్టీల అధిష్టానాలు రంగంలోకి దిగి ప్రస్తుతానికైతే వివాదాన్ని సద్దుమణిగించిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నిక మరోసారి టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఒక కొత్త వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. సో ఉదయ్ శ్రీనివాస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికని, అలాగే వర్మ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో విత్డ్రా చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది, టైం ఉంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్లీ ఫైట్ జరుగుతుందా, లేకపోతే రెండు పార్టీలు చాలా సీరియస్గా తీసుకుంటాయా, గెలుపు ఎవరిది అనేది వేచి చూడాల్సిన అంశం.